అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైడ్రా రంగనాథ్ అడ్డంగా ఇరికిస్తున్నాడు. ఒకవేళ రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ సీట్లు వస్తే రంగనాథ్ చేయబట్టే వస్తాయి. హైడ్రా రంగనాథ్ వల్లనే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావచ్చు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒకవేళ రాకపోతే, ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఓడిపోతే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కనుక పోతే కారణం హైడ్రా రంగనాథే అవుతాడు. ఎందుకంటే రంగనాథ్కి హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వింటలేడు. మరి రేవంత్ రెడ్డి వినకని చెప్పిండా, నువ్వు కోర్టును లెక్క చేయకు, నీ పన్ను చేసుకొని నేను చెప్పినట్టు వినమని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా రంగనాథ్కి చెప్తున్నా ఏమో అర్థమవుతలేదు. కానీ హైడ్రా రంగనాథ్ ప్రైవేట్ ల్యాండ్స్లో జోక్యం చేసుకుంటున్నాడు. హైకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చినటువంటి వాటిపైన రంగనాథ్ మళ్ళీ జోక్యం చేసుకొని ఇష్టానుసారంగా ఇల్లులు కూల్చేస్తున్నాడు, ప్రైవేట్ భూములకు కంచెలేస్తున్నాడు. చెప్తే రంగనాథ్ వింటలేడు. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత పెద్ద వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, మొత్తం డమాలైపోయింది. రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ తలకాయ పట్టుకునేటటువంటి పరిస్థితి. మా సొంత భావన రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇక ఆయన బయటికి పోయే సిచ్యువేషన్ కూడా లేదు. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాలైపోయింది. అసలు తెలంగాణలో భూములు కొంటలేరు, అమ్ముతలేరు. పుసుక్కుని ఎవరైనా కొనాలంటే ఆలోచన చేస్తారు. కొన్న తర్వాత ఇది ఎఫ్టీఎల్ అంటారో, బఫర్ జోన్ అంటారో, 111 భూమి అంటారో, లేకపోతే భూదాన్ భూములని ఏమని అంటారేమో, అసైన్మెంట్ భూములని ఏమని అంటారేమో, ఈ పుసుక్కున ఇల్లులు కూల్చేస్తారేమో, ఈ ఇల్లు కూడా నిలమట్టం చేస్తారేమో. ఎందుకంటే రంగనాథ్కో టైమింగ్ అనేది ఉండదు కదా. రంగనాథ్ తెల్లవారుజామున 4 గంటలకే వస్తాడు, కూల్చేస్తాడు. రంగనాథ్ తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి కూల్చేస్తాడు. ఆయనకు ఆదివారమా శనివారం అనేది ఏముండదు. హైడ్రా రంగనాథ్కి వచ్చుడు, పటాపటా జేసీబీలను పెట్టుడు, కూల్చేసుడు గంతే. ఇంకా పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం ఎక్కడికక్కడ జనాలను మొత్తం సైడ్కి పంపించేసుడు, అవసరమని కూడా లాఠీ చార్జీలు వేసుడు. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ల్యాండ్లోకి తోలుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ రైతులను పక్కన పెడుతున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రతి వ్యవస్థని వాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి బహుశా రేవంత్ రెడ్డి ఏమైనా హైడ్రా రంగనాథ్కి చెప్తుండేమో, నేను చెప్పినట్టే వినాలి నువ్వు అంతే. జనాలు ఎంత సఫర్ అయినా కానీ, ఎంత ఇబ్బంది అనబడి నేను చెప్పినట్టే వినమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండేమో. రేవంత్ రెడ్డి ఏదైతే పని చేస్తుండో అదే పనిలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతాడు. అది రేవంత్ రెడ్డికి అది అర్థమవుతలేదు. రేవంత్ నాకు బహుశా అనుకుంటుండేమో, నేను హైడ్రా పెట్టడం వల్ల జనాలు అందరూ నాకు పాజిటివ్గా ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డి చెరువుల భూములు కాపాడుతున్నాడు, గవర్నమెంట్ భూములు కాపాడుతున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అసలు అని చెప్పి జనాలు రేవంత్ రెడ్డి పొగుడుతున్నారు అని రేవంత్ రెడ్డి భావిస్తుండేమో. కానీ పొగుడుతలేరు ఎవరు. రేవంత్ రెడ్డిని పొల్లు తిడుతున్నారు. ఆ బూతులకు బీపులు వేసే పరిస్థితి కూడా లేదు, అంత ఘోరంగా తిడుతున్నారు జనం. ఇది రియాలిటీ, వాస్తవం ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పీక్స్ అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది, ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఏ పరిమితి వరకు పరిపాలన చేయడం ఆ పరిమితి వరకే పరిపాలన చేయాలి. అంతకు మించి చేస్తాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, మేము ఎంత చేసినా నడుస్తుంది, జనాలు ఏమన్నారు, జనాలు అన్నీ లైట్ తీసుకుంటారంటే కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా విచ్చలవిడిగా దందాలు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు పెట్టిరు, బీఆర్ఎస్ వాళ్ళు మహిళలను కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టిరు. ఇవన్నీ జరిగినాయి. జనాలు ఏం చేసిరు, కాళ్ళు పట్టి జాడిచి తన్నీరు, కథం బీఆర్ఎస్ వాళ్ళు అవతల పడ్డారు. 5 సంవత్సరాలు బీఆర్ఎస్కి అధికారం లేకుండా పోయింది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది సినిమా, అరే మనం ఇన్ని తప్పులు చేసినాం కాబట్టి మనం ఓడిపోయినాం, ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ గ్రౌండ్లో తిరుగుతున్నారు, జనాల దగ్గరికి పోతున్నారు, జనాల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమనుకున్నారు, అధికారంలోకి రావడానికి ఫైట్ చేసిరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏం అర్థమవుతుంది కాంగ్రెస్కి, మేము ఏం చేసినా నడుతుంది, ఏం చేసినా వర్కౌట్ అవుతుంది, ఏదున్నా జనాలు మమ్మల్ని గ్రేట్ అంటారు, బెటర్ అంటారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ అధికారం పోయినాక రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది సినిమా, అరే జనాలు ఇంత నెగిటివ్ ఉన్నారా ప్రభుత్వం మీద, నన్ను ఇంత తిట్టిరా జనాలు, నన్ను ఎంతగానో విమర్శలు చేసిరా, నా పైన ఇంత కోపం ఉన్నదా పబ్లిక్ అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి వెనక తెలుస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ ఉండదు కదా, తక్కువ ఉంటుంది. ఇప్పుడు మొత్తం గన్మెన్లు, సెక్యూరిటీ కథ, బయటికి రావాలంటే వెహికల్స్ అప్పుడు మొత్తం కాన్వాయిలు గిన్వాయిలు ఇదంతా అర్థం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన ఉండేటటువంటి వాళ్ళు కూడా పొద్దుగాలైతే ముఖ్యమంత్రికి సూపర్ ఉంది సార్ మన గవర్నమెంటు, కేసీఆర్ కంటే మన గవర్నమెంటే బెటర్ అంటారు జనం అని చెప్పి నెగిటివ్గా చెప్పేటోళ్ళు చెప్తారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు చెప్తారు. ఇక రేవంత్ అన్న ఏమో ఎంతసేపు నేనే గ్రేటు, నేనే సూపర్, నేనే హైలైట్ అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అంత లేదు సీన్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ దెబ్బకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పక్కా పోతుంది, మీరు రాసి పెట్టుకోరు. రాబోతున్న 2029 ఎన్నికలలో కేవలం రంగనాథ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోతుంది, మీరు రాసి పెట్టుకోరు. నేను చెప్తున్నా కదా, ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా గట్టిగా చెప్తున్నారు. అసలు ఈ హైడ్రా తీసుకొచ్చినాక చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వ్యతిరేకించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించిండు, బట్టి విక్రమార్క వ్యతిరేకించిండు, ఆ తర్వాత కోమటిరెడ్డి వ్యతిరేకించిండు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది వ్యతిరేకించారట. ఈ హైడ్రా వద్దు, ఆగమాగం అవుతుంది, హైదరాబాద్లో వ్యతిరేకత వచ్చింది, అరే రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో చాలా ఇబ్బంది అవుతుంది, పెంట అవుతుంది. ఈ హైడ్రా ఎక్కడ దాకా వాకిందంటే ఊళ్ళే దాకా వాకింది. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఏమన్నా భూములు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే హైడ్రానే ముందర పెడుతున్నారు, రంగనాథనే ముందర పెడుతున్నారు. మొన్న ఏం జరిగింది, 650 ఎకరాలు జాగ కావాలని చెప్పి హైడ్రా రంగనాథ్ తెల్లవారుజామున 4 గంటలకే ల్యాండ్లోకి పోయి సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉన్నది, ప్రైవేట్ ల్యాండు, గవర్నమెంట్ ల్యాండు, అన్ని ల్యాండ్లు మొత్తం రంగనాథ్ 650 ఎకరాలకు కంచెలేసిండు. ఆఖరికి రంగనాథ్ చేసినటువంటి కథ ఏంది, కంచెలేయడంతో పాటు హైడ్రా రంగనాథ్ పోలీసు వాళ్ళని పెట్టి అసలు జనాలను వాళ్ళ ఊర్లోకి కూడా పోనీయలే, జనాలను పొలిమేరకాన్ని ఆపేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి రైతులు ఏం చేశారు, కొంతమంది మా ప్రైవేట్ భూములకు అంటే మేము 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి మా జాగను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటున్నారు, హైడ్రా రంగనాథ్ 4 గంటలకు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి కంచెలేసిండు, మేము ప్రభుత్వానికి మా భూమి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఏం చేసిరు, కోర్టులో పిటిషన్ ఇచ్చారు. కోర్టులో పిటిషన్ వేసినాక హైడ్రా రంగనాథ్ వెంటనే కోర్టుకు రావాలని చెప్పి హైకోర్టు చెప్పారు. రంగనాథ్ ఉటావుటిన హైకోర్టుకు వచ్చిండు. హైకోర్టుకు వచ్చి కోర్టు ధిక్కరణ కేసులో మూలకు నిలబడతారు కదా, అట్లా రంగనాథ్ కూడా మూలకు నిలబడ్డాడు కోర్టులో. హైకోర్టు చెప్పిరట ఇమ్మీడియట్గా రంగనాథ్ అరెస్ట్ చేయండి. రంగనాథ్ ఎంత చెప్పినా వినడు, ఆయన వింటలేడు, కోర్టులు లెక్క చేస్తలేడు. హైదరాబాద్లో ఏం చట్టం నడుస్తుంది, హైదరాబాద్లో కూడా లా ఉంటుందనే సంగతి రంగనాథ్కి తెలుసా, చట్ట ప్రకారం నడుస్తుందా లేదా, హైడ్రా అసలు ఏంది సంగతి ఏంది, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి రంగనాథ్ అని చెప్తే ఇటు హైడ్రా తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి చెప్పారు, సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ అంటే అప్పుడు న్యాయమూర్తి సైలెన్స్ అయిండు, లేకపోతే రంగనాథ్ని తీసుకుపోయి లోపడేస్తుండే. ఈ రంగనాథ్ వల్ల మస్తు డ్యామేజ్ అయింది కాంగ్రెస్కి, చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఏమంటాడు, సకలం చెరువు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉందని ఆయనే అంటాడు. మళ్ళీ హైడ్రా ఈ తర్వాత ఇరిగేషను, ఆ తర్వాత రెవెన్యూ ఏమంటారు కోర్టుకు, లేదా సకలం చెరువులో లేదు, అసలు చెరువుకు ఫాతిమా కాలేజ్ ఓఐసీ కాలేజ్కి సంబంధమే లేదని చెప్తాడు రంగనాథ్. అంటే ఫస్ట్ ఏమో ఓఐసీ కాలేజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటుంది, ఎండాకాలం సెలవులలో కూల్చేస్తా అని చెప్తాడు. మళ్ళీ తర్వాత రంగనాథ్ ఏమంటాడు, అన్ని క్లియర్ బాగానే ఉన్నది అంటాడు. అంటే ఏంటి అర్థమైంది. మళ్ళీ ఇదే హైడ్రా రంగనాథ్ మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బడా నేతల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చాలా ఉన్నాయి. మరి వాటి జోలికి రంగనాథ్ ఎందుకు పోడు, రంగనాథ్ ఎందుకు పట్టించుకోడు? ఎంతసేపు హైడ్రా అనేటటువంటి పేరుతోటి పేదవాళ్ళ ఇల్లులు మాత్రం ఎందుకు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు? పేదవాళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? అచ్చా పేదవాళ్ళ జోలికి పోతే పేదవాళ్ళు ఏమన్నారు కదా, ఏం చేసినా నడుస్తుంది, ఏం చెప్పినా నడుస్తుంది, ఏమన్నా కూడా వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ఆలోచన బహుశా ఉండొచ్చు మరి ప్రభుత్వానికి. చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ది. రేవంత్ అన్నకు అర్థమైతలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో చిత్తు ఓడిపోతారు. హైడ్రా రంగనాథ్ ఏం చేసిండు, ఏదో శ్రీరామ్కి సంబంధించి ఏదో సంథింగ్ ఉన్నది ఇష్యూ వచ్చింది, నేను చూసిన పేపర్లో వచ్చింది వార్త కూడా నేను చదివిన. ఒక కన్వెన్షన్ హాల్ అట, ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ ఏదోనట. అయితే ప్రభుత్వానికి ఒక వ్యక్తికి పంచాయతీ అవుతుందట, అంటే రేవంత్ రెడ్డికి ఇంకో వ్యక్తికి పంచాయతీ అవుతుందేమో. రంగనాథ్ 3 సార్లు ఆ బిల్డింగ్ కూల్చడానికి ప్రయత్నం చేసిండట, 3 సార్లు ఆ భూమికి కంచెలేయడానికి ప్రయత్నం చేసిండట. ఆఖరికి కోర్టుకు పోయింది, ఆయన స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిరు, ఆ ల్యాండ్ జోలికి పోవద్దని రంగనాథ్కి చెప్పారు. 3వసారి రంగనాథ్ క్రిమినల్ కేసులు పెట్టి ఆయనంత ఆ బిల్డింగ్ కూల్చేసే కార్యక్రమం చేసినట్ట, ల్యాండ్ కంచెలేసే కార్యక్రమం చేసి. ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు రంగనాథ్కి, ఇంట్రెస్ట్ ఎందుకు హైడ్రా రంగనాథ్కి? అంటే ఏంది అర్థమైంది, రేవంత్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు, ఏం చేసినా నడుస్తుంది. రంగనాథ్ చెప్తున్నాడు, మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన కోడి చెరువు కొంత ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటుంది, కొంత ఉండదు, కానీ అట్లా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండడు కరెక్ట్ కాదు, వాటికి కంచెలు వేసిరు, కంచెలు వేయొద్దు అని చెప్తాడు రంగనాథ్. మరి రంగనాథ్ ఏం చేయాలి, హైడ్రా ఏం చేస్తుంది, ఏం నిద్రపోతుంది హైడ్రా? మరి పవన్ కళ్యాణ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కంచెలు వేసినప్పుడు తీసి కంచెలు పీక్ పడేయాలి కదా. మరి రంగనాథ్ ఏం చేస్తుండు, ఎందుకు చేతనవుతుంది హైడ్రాకు? ఆ కోడి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న జాగను కాపాడండి రంగనాథ్. ఎందుకు కాపాడుతున్నావు? ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రినా? ఎందుకు సైలెన్స్ ఉంటున్నావు? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు లేదా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో? మరి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చుతో సైలెన్స్ అయిపోయినావు. మరి మిగతా వాళ్ళకు కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు కదా, మరి ఎందుకు ఆ ఇల్లులను కూల్చేసినావు? దీంట్లో చాలా పెద్ద కథ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సిన వాళ్ళకేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినటువంటి వాళ్ళే కూల్చేయరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదవాళ్ళు, చిన్నవాళ్ళు, వీళ్ళతో మన పని లేదన్న వాళ్ళు కూల్చేస్తారు. ఇట్లుంది రేవంత్ రెడ్డి కథ. కానీ నేను నిజం చెప్తున్నా, హైడ్రా దెబ్బకు రేవంత్ రెడ్డి బాగా నష్టపోతాడు. ఇప్పుడు ఇంకా మూసీ ప్రక్షాళన సుందరీకరణ చేస్తా అంటుండు కదా, మూసీ కాలువ పక్కన అటు ఒక 50 మీటర్లు, ఇంకో 50 మీటర్లు, 100 మీటర్లు ఆ ఇల్లులన్నీ నిలమట్టం చేయడానికి తయారైండు. మూసీ సుందరీకరణ ఏదో ప్రక్షాళన, బోట్లు తిప్పుతాడట మూసీలా,
మూసి పక్కనే హోటళ్ళు పెడతారట, ఛాయ్ షాపులు పెడతారట, టిఫిన్ సెంటర్లు పెడతారట, అదేదో పిజ్జాలు బర్గర్లు పెడతారట, ఏదో చైనీస్ సెంటర్లు ఉంటాయి కదా అవి ఏమంటారు, అదేదో నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ పెడతారట. ఇవన్నీ రేవంత్ అన్న పెట్టడానికి తయారవుతున్నాడు. ఇవన్నీ మళ్ళీ కిరాయిలకు ఇచ్చుకుంటాడు. ఇవన్నీ కాంట్రాక్ట్లు మళ్ళా. ఇవన్నీ రేవంత్ అన్న ప్లానింగు. వీటిని కూడా కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, వద్దు ఇదంతా అని. ఇంటలేడు అన్న. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోవడానికి రంగనాథే కారణమవుతారు. మీరు చూడు, ఆల్రెడీ కారణమైండు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నష్టపోతారు, కాంగ్రెస్కు చిత్తుగా ఓడిపోతారు, చాలా సీట్లు రావు. ఒకవేళ 300 సీట్లు ఉంటే 300 సీట్లలో కాంగ్రెస్కి చాలా తక్కువ వస్తాయి. ఇన్ కేస్ 400 సీట్లు ఉంటే 400 సీట్లలో కాంగ్రెస్కు తక్కువ వస్తాయి. ఇప్పుడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు అయినాయి. ఒకటి సైబరాబాదు, ఒకటి మల్కాజ్గిరి, హైదరాబాదు. 100 300 అయినా అవుతాయి, 150 100 350 అయినా అవుతాయి, లేకపోతే 200 హైదరాబాద్ కన్నా అవుతాయి. ఈ 400 సీట్లైనా 350 అయినా 300 సీట్లైనా 150 సీట్లైనా కాంగ్రెస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కారణం రంగనాథ్. హైకోర్టు చెప్పినా రంగనాథ్ లెక్క ఎత్తలేడు అంటే ఏంది అర్థమైంది? హైకోర్టే చెప్పిర్రు, మేము చెప్పినా నువ్వు వింటలేమంటే ఏం చేయాలని చెప్పి హైకోర్టు మస్తు సార్లు హైకోర్టు చెప్పిర్రు రంగనాథ్కి. మేము చెప్పినా ఎందుకు కూల్చేస్తున్నావు అని చెప్పి. హైకోర్టు ఏమో స్టే ఆర్డర్ ఇస్తారు, రంగనాథ్ పట్టించుకోడు. హైకోర్టు ఏం చెప్తారు, అది ప్రైవేట్ ల్యాండ్లో మీరు పోవద్దు, ప్రైవేట్ ల్యాండ్ జోలికి మీరు పోవద్దు, కంచెలేవద్దు అని చెప్తే రంగనాథ్ వినాడు. మన ఏం జరిగింది, 650 ఎకరాలకు కంచెలేసారు. 650 ఎకరాలకు సంబంధించిన కంచెను హైడ్రానే తీసేయాలని చెప్పారు హైకోర్టు. ఎట్లయితే కంచెలేసారో అవే కంచెలను మీరే తీసేయాలని చెప్పారు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఏ పని చేయొద్దని చెప్పారు రంగనాథ్కు. అప్పుడు సెట్ అయ్యిండు సారు. ఏందో అర్థమైతలేదు మరి. రేవంత్ రెడ్డి సీఎం పదవి పక్కా పోతుంది ఈ ఓన్లీ హైడ్రా దెబ్బకు. అరే ఇల్లులు కొనాలంటే భయపడుతున్నారు బయట. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటారేమో, లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ అంటారేమో, 111 అంటారేమో, ఏదంటారో అని భయంగా మొత్తం ఆగమాగం అవుతారు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో, జీరో అయిపోయింది రియల్ ఎస్టేట్, డమాల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మన కొడంగల్ చెప్తలేడా, బగ్గ ల్యాండ్లు అమ్ముతుర్రు, అమ్మకుర్రు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు తర్వాత అమ్ముర్రి. రేవంత్ రెడ్డి చెప్తున్నా అంటే మన ప్రభుత్వంలో ల్యాండ్లు అమ్మకుర్రి, రేట్ లేదు, బీఆర్ఎస్ వచ్చినాక అమ్ముర్రు అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు జనాలకు. కొడంగల్ రేవంత్ అన్న ఇక గట్లుంది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.